ఏపీ శాసన మండలిలో మద్యం అమ్మకాలపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఏపీలో బెల్ట్ షాపులు పెరిగిపోయాయన్న వైసీపీ వాదనను అధికార పార్టీ సభ్యులు ఖండించారు. గత ప్రభుత్వంలో మద్య నిషేధం ఎందుకు చేయలేదని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం అధ్యక్ష, రాజకీయాలు ఇక్కడ మాట్లాడొద్దు అధ్యక్ష, దయించి రాజకీయాలు మాట్లాడొద్దండి. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సరే, ఇన్ని బెల్ షాప్స్ పెరుగుతున్నాయి, స్కూల్స్కి వెళ్ళేదారులు, కాలేజీలకు వెళ్ళేదారులు ఇన్ని బెల్ షాప్స్ కనిపిస్తున్నాయి అనేసి ప్రతి ఒక్కరూ చూస్తున్నారు అధ్యక్ష. మనం ప్రత్యక్షం చూసిన ఎన్ని మద్యం షాప్స్ మీద ఇలా బెల్ షాప్స్ ఉన్నాయని కేసులు పెట్టారు. యాక్చువల్లీ చెప్పాలంటే అధ్యక్ష, కావాలంటే చాలా వీడియోస్ కూడా ఉన్నాయి అధ్యక్ష. వాటన్నిటి మీద కేసులు పెట్టారా మంత్రి గారికి, గౌరవ మంత్రి గారికి, సభకి నేను సమర్పిస్తాను అధ్యక్ష. అసలు ఎన్ని కేసులు పెట్టారు అధ్యక్ష? అలాగే నేను చదివాను పేపర్ లో, ఒకసారి దొరికితే 5 లక్షలు ఫైన్ వేస్తాము, చాలా ఉన్నాయి. ఎన్ని బెల్ట్ షాపుల మీద కేసులు పెట్టారు అనేది మీ ప్రశ్న, అంతే కదా? రెండోసారి దొరికితే లైసెన్సే క్యాన్సిల్ చేస్తామన్నారు. అలా ఏమైనా క్యాన్సిల్ చేశారా? అవన్నీ కూడా చెప్పాల్సిందిగా కోరుతున్నారు. కాదు, సేల్ ఎంత పెరిగిందని ఇందాక ఎలా పెరిగిందని అడిగారు, చెప్పాను. దానికి వాళ్ళు చేసినటువంటి అక్రమ మద్య విధానం వల్ల ఇన్సిట్ లిక్కర్ పెరిగిపోయింది. 5 తాగి 42 మంది చనిపోయారు జంగారెడ్డిగూడెంలో. అదేవిధంగా బయట రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ అయ్యేది, అదంతా కూడా ఇవాళ మేము కంట్రోల్ చేయడం వల్ల రాష్ట్రానికి కూడా ఆదాయం పెరిగింది. తాగే వాళ్ళని గ్రాడ్యువల్ గా మనం మార్చాలి, కానీ ఇవాళ ఒక్కసారిగా మద్య నిషేధం చేస్తానని చెప్పారా? వాళ్ళే చెప్పారు అధ్యక్ష, మద్య నిషేధం చేస్తామని. ఎక్కడ ఉంది మద్య నిషేధం? చేశారా 5 ఏళ్ళలో? మీరు మాట్లాడండి మీ నాయకుడి దగ్గర. మద్య నిషేధం గురించి మీరు ఎప్పుడన్నా మీరు మాట్లాడండి మీ నాయకుడితో. అసలు మాట్లాడే అర్హత వీళ్ళకుందా? మద్యం మీద మాట్లాడే అర్హత మీకు లేదు, మీ ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు ఏం చెప్పారు? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు అధ్యక్ష. దశల వారీగా మారుస్తానన్నారు. దశల వారీగా రేట్లు పెంచి ప్రజల ఆరోగ్యాన్ని కొల్లగొట్టుకున్నారు అధ్యక్ష. ఇది వాస్తవం.